ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా వస్తుంది? ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పటివరకు మీ టీం ద్వారానే మీరు ఈ యొక్క ఖర్చులన్నీ కూడా పెడుతున్నా అంటున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తాం? సార్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మేము సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాకపోతే మా తాతగారు ఒకప్పుడు ఆయన ఊరిలో మంచి ఇది, ఆయన ఒక సర్పంచ్ భూస్వామి. ఆ తర్వాత మా నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఏది మిగలలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, మా ఫ్యామిలీ విషయాలు ఇక్కడ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చేస్తున్నా. ఓకే, నేను చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండే మనిషిని సార్. సో మా నాన్నగారి తర్వాత ఆస్తి ఒక్క రూపాయి కూడా మాకేం రాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల అన్నీ పోయాయి. ఇవాళ నాకు జీవనోపాధి, నాకు కూడు పెట్టేది, నాకు అన్నం పెట్టేది నా ఉద్యోగం సార్. నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడే నేను చెప్పాను మొన్న, రత్తయ్య గారి గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో చదివాను నేను కాలేజ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాను. ఇవాళ నేను 6 సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీలో, నేను ఎక్కడికి మారలేదు. అండ్ ఆ కంపెనీ చెన్నైలో ఉంది కాబట్టి మా ఆఫీస్ చెన్నై పెట్టామని చెప్పాను. సో కంపెనీ ఎక్కడుంటే ఆఫీస్ అక్కడ. ఇది ఆపరేషనల్ ఆఫీసే కదా సార్, ఇదేమి హెడ్ ఆఫీసు ఆంధ్రాలోనే ఎక్కడే పెట్టాలని కాదు కదా. ఆపరేషన్స్ ఎక్కడి నుంచి జరిగితే తప్పే ఉంది సార్, పని ఇక్కడ జరుగుతుంది కదా. అండ్ మేము ఆంధ్ర రాకుండా ఏం పోవట్లేదు కదా, నెలలో ప్రతి 5 రోజులు నేను ఆంధ్ర వస్తాను. నేను అది మేనేజ్ చేసుకుంటూ ఇది మేనేజ్ చేసుకుంటూ పరుగు 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 అలసిపోయాం సార్. ఇంత అలసిపోయామనే కదా సార్ మేము బాధపడింది. అన్నా మీరు అలా లెటర్ వేసేటప్పుడు తెలుసుకోండి అని. సార్ మీరు